హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఎక్సెల్ షీట్లో క్యాపిటల్ లెటర్లను స్మాల్ లెటర్లు గాను, స్మాల్ లెటర్లను క్యాపిటల్ లెటర్లు గాను ఎలా మార్చాలన్నది ఒక VBA కోడ్ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి. వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ అయితే రావు. ఇక్కడ VBA కోడ్ ద్వారా మనం ఈ క్యాపిటల్ లెటర్లను స్మాల్ లెటర్లు గాను, స్మాల్ లెటర్లను క్యాపిటల్ లెటర్లు గాను మార్చవలసి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ షీట్ 1 సెలెక్ట్ చేసుకుని వ్యూ కోడ్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత మాడ్యూల్ అని ఉంటుంది. మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడున్న ఫార్ములాని పేస్ట్ చేస్తాను. మీకు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ ఫార్ములా నేను మీకు ఇస్తాను, ఈ కోడ్ని ఇస్తాను. సో దీన్ని మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో నేను కాపీ చేశాను. ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాను. మనకి ఏం కావాలి ఇప్పుడు? క్యాపిటల్ లెటర్ని లోయర్ కేసుకి తీసుకురావాలి, అంటే అప్పర్ కేసుని లోయర్ కేసుకి తీసుకురావాలి. సో ఇక్కడ అప్పర్ కేసు ఉంది కదా, నేను లోయర్ కేసుని పెడతాను. లోయర్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. ఇక్కడ ఎల్ మాత్రం క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి అది. ఓకే. ఇంకోటి ఇక్కడ యూ అని ఉంది కదా, ఇక్కడ యూ నల్లా ఎల్ చేయండి. ఎల్ చేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మనం ఈ వ్యూ ట్యాబ్లో మ్యాక్రోలో వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళి లోయర్ కేస్ రన్ చేద్దాం. రన్ చేసిన వెంటనే ఏమైంది? షీట్ 1లోనే అంతా కూడా లోయర్ కేస్ అయిపోయింది. సో నేను ఇలా వెళ్ళానంటే వ్యూలోకి వెళ్ళి ఇలా మ్యాక్రోలోకి వెళ్ళి ఇది అంతా అవ్వదండి, డైరెక్ట్ షార్ట్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నానంటే ఓకే, దానికి కూడా షార్ట్ కట్ అయితే ఉంది దీనికి. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోలోకి వెళ్ళి షార్ట్ కట్ మ్యాక్రోకి అయితే ఆల్రెడీ F8 అనుకోండి, F8 కొట్టినా పర్లేదు. ఇక్కడ వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ లోయర్ కేస్ కాబట్టి ఎల్ పెడదాం. ఎల్ పెట్టి ఓకే చేయండి. అంటే ఇది షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎల్. ఓకే చేయండి. ఓకే. ఇప్పుడు లోయర్ కేస్ని అప్పర్ కేస్ కింద ఎట్లా మార్చాలి అన్నది కూడా ఇక్కడ చూపించేస్తాను. మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళండి, వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఇచ్చిన ఆ ఫార్ములాని పేస్ట్ చేయండి. ఇక్కడ అప్పర్ కేస్ అని ఉంది, ఓకే. ఇక్కడ యూ ఓకే, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మ్యాక్రోస్లోకి వెళ్ళండి, వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళండి. ఇక్కడ అప్పర్ కేస్ ఉంది కదా, దీన్ని మార్చు. అప్పర్ కేస్ ఉంది కదా, వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా షీట్ 1లో అప్పర్ కేస్ ఉంది. సో ఇది నేను షార్ట్ కట్ పెట్టుకుంటాను. ఆప్షన్స్లోకి వెళ్ళి యూ, అంటే దీనికి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ యూ. ఓకే చేయగానే కంట్రోల్ షిఫ్ట్ యూ చూడండి ఇక్కడ. ఓకే. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఇక్కడ చూడండి, స్మాల్ లెటర్స్ అయిపోయినాయి. సో మనం ఈ VBA కోడ్ ద్వారా ఈ రకంగా మనం స్మాల్ లెటర్లు క్యాపిటల్ లెటర్లు కానీ, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. మరి చూశారు కదా ఈ వీడియో. మీ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.